వెల్కమ్ బ్యాక్. బీజేపీ మాజీ మంత్రి జీవన్రెడ్డి ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని జీవన్రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుందని బీజేపీ అడ్డుకుంటుందని జీవన్రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లో ముస్లింలను చేర్చడం అనే కుంటి సాగు చూపుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఇప్పటికైనా మేల్కొన్నందుకు కవిత దీక్ష చేయడం మంచిదేనని అంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, బీసీ రిజర్వేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం అవుతుందా? 100% సాధ్యం అవుతుంది. 100% సాధ్యం అవుతుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏదైతుందో అంటే భారతీయ జనతా పార్టీ లాంటి రాజకీయ పార్టీలు వాళ్ళు ఎంతవరకు మత విద్వేషాలతోని మతపరమైన రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేస్తారు తప్ప వాస్తవ దృక్పథంతో సామాజిక దృక్పథంతో రాజకీయాలు చేయటం తక్కువ. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఏ వర్గమే కానివ్వండి, లిట్ బి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఎవరైనా కానివ్వండి, మతపరమైన రిజర్వేషన్ కల్పనకు ఏ ప్రభుత్వం కూడా అనుకూలం కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా అనుకూలం కాదు, మతపరమైన రిజర్వేషన్లకు. మీరే 4% రిజర్వేషన్, అది మతపరమైన రిజర్వేషన్ కాదు. సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం. ఇప్పుడు ఏదైతుందో ముస్లింలకు మత ప్రాతిపదిక రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడలే. వాళ్ళు గుజరాత్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడుతుంది ముస్లింలకు, మహారాష్ట్రలో కల్పింపజేయబడుతుంది, ఆంధ్రప్రదేశ్లో కల్పింపజేయబడుతుంది. బట్ నాట్ టు ది ఎంటైర్ రిలీజియన్, మొత్తం ముస్లిం మతాన్ని కాదు, సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి మాత్రమే కల్పిస్తుంటారు. ఇక్కడ కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలు, వాళ్ళు హిందువులే కానీ ముస్లింలే కానీ, ఇవాళ హిందువులలో కూడా అందరికి రిజర్వేషన్ లేదు, కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్. అట్లాగే ముస్లింలలో కూడా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్. దాన్ని ఏదైతున్నదో ఇక్కడ రాష్ట్రంలో ముందు 42% కల్పింపజేయబట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేసినాయి. ఎప్పుడైతే ఇది అమలుకు చట్టబద్ధత పొందబోతున్నదో బీఏపీ హ్యాస్ కమ్అట్ ఇట్స్ ట్రూ కలర్. ఇది అమలు కావడంతో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఛాంపియన్ అయిపోతాడు. రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఓబీసీ ఛాంపియన్ అయిపోతాడు. కాబట్టి దీనికి ఏ విధంగా ఆటంకం ఏర్పరచాలి అనే భావనతోని ఇలా 9th షెడ్యూల్లో చేతబట్టడానికి వాళ్ళు అక్కడ జాప్యం చేస్తున్నారు, ఆటంకం సృష్టిస్తున్నారు. అదే మేము తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రి ఉండగా కేంద్రాన్ని నివేదించింది 69% రిజర్వేషన్ సౌకర్యం కల్పనకు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి. మేము 9th షెడ్యూల్లో చేర్చినాం. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదైతుందో, కిషన్ రెడ్డి గారు కానీ లేక రామచంద్రరావు గారు కానీ ఎవరే కానీ అది 9th షెడ్యూల్లో చేతపట్టని మీరు ప్రధానమంత్రి మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన ఒత్తిడి తీసుకురండి. అది చేయకుండా ఏది ముస్లిం లాభం అవుతుంది ఇలా ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లలో గతంలో అమలవుతున్నటువంటి ఒక వర్గాలు కాకుండా ఏ ఒక్క వర్గాన్ని ముస్లిం కానీ హిందూ కానీ చేర్చినా చెప్పమని చెప్పాను. 2004 నుండి ఎవరైతే ముస్లిం సామాజిక వెనుకబడ్డ వర్గాలు రిజర్వేషన్ సౌకర్యం పొందుతున్నారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం. అట్లా హిందువులు కూడా ఎవరు ఏ అదనపు కమ్యూనిటీని చేర్చలేదు. ఇందులో 50% సీలింగ్ దాటిపోతుంది అనేది బీజేపీ పదే ఆల్రెడీ దాటిందన్న. ఇక్కడ రాష్ట్రంలో 54% అమలవుతుంది. రాష్ట్రంలో ఇవాళ 29% బీసీలకు రిజర్వేషన్ అమలవుతుంది. 25 హిందూ బీసీ, 4 ముస్లిం బీసీ, 29 అవుతుందా? ఇక మిగిలింది 15% ఎస్సీ, 10% ఎస్టీ, 54% అమలవుతున్నది. ఇలా ఏ ఇందిరా స్వామి కేసు ఉటంకిస్తామో ఆ ఇందిరా స్వామి కేసులో 50% మించకూడదని ఎక్కడ లేదు. సాధారణ పరిస్థితులలో మించకూడదు. ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఇట్ కెన్ ఎక్సీడ్. ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ దేర్ మస్ట్ బి జస్టిఫికేషన్. ఇక్కడ జస్టిఫికేషన్ చూపెడుతున్నాం మేము, కాబట్టి ఇట్ కెన్ బి ఎక్సీడ్. ఈ జిల్లా చుట్టే ఈ బీసీ రిజర్వేషన్ అంశం తిరుగుతూ ఉంది. బీఆర్ఎస్ సభ పెట్టబోతా ఉంది. మరోవైపు మీ జిల్లాకు చెందినటువంటి మాజీ ఎంపీ కవిత పెద్ద ఎత్తున ఈ అంశాన్ని టేకప్ చేసి ఆమె దీక్షకు కూర్చోబోతాం. మంచిది కదా, సంతోషం. వాళ్ళకి ఇప్పటికైనా ఏదైతే చలనం వచ్చింది, వాళ్ళల్లో ఇప్పటికైనా చలనం వచ్చింది, సంతోషం అంటున్నాను నేను. ఐ వెల్కమ్ ఇట్. బీసీ రిజర్వేషన్తో రాహుల్ గాంధీ మరింత పేరు ప్రఖ్యాతలు వస్తాయి కాబట్టి బీజేపీ
రెండు నాలుకల ధోరణి అవలంబిస్తూ ఉంది. ఇప్పటికీ 50% సీలింగ్ దాటిపోయింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు న్యూస్, హైదరాబాద్.